మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. టేస్టీ 3 వెరైటీస్ చూసేసారు కదా. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దాం. రాజు గారు, సో జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం చేయబోతున్నారు మా కోసం? ఆలు వడలు అండి. ఆలు వడ? ఎస్, ఆలుతో వడ కూడా చేయొచ్చు. అంటే కొంచెం బేస్ పప్పు ఉంటుంది మనకు. ఓకే, దాంట్లో మనకి బంగాళదుంప కూడా మిక్స్ అయ్యండి ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. అంటే ఆలు టేస్ట్ కూడా మనకు తగులుతూ ఉంటుంది. ఓ, సో వడల్లో కూడా మనం ఇప్పుడు ఆలు టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఎస్, నైస్. ఓకే అండి, మరి ఆలు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, శనగపప్పు 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ఈ వెరైటీ ఆలు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాం కదండి, ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, దీంట్లో బంగాళదుంప తురిమేసుకోవాలండి. ఓకే, సో ఇది మనకు 5 లేయర్ లో వస్తుంది కదా. సో కొంచెం అంటే వడకి సో అది కొంచెం క్రంచీగా అయిపోయి సో అంటే చిప్స్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది, యాడ్ అవుతుంది. ఓకే ఓకే, పప్పు క్వాంటిటీ బట్టి మనం బంగాళదుంప తీసుకోవాలి. సో ఇది కొంచెం నేను పెద్ద సైజ్ తీసుకున్నాను కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది. ఓకే, సో మీడియం సైజ్ ఉంటే మనం 2 యాడ్ చేసుకోవచ్చు. సో ఎలాగో మనము డీప్ ఫ్రై చేసేది కాబట్టి మనం పచ్చి బంగాళదుంప అలా తురిమేసేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే బైండింగ్ కొరకు శనగపిండి, అల్లం ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కొత్తిమీర అండి. సో ముందు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. అంటే మనకు శనగ పప్పులో కొంచెం తడి ఉంటుంది కదా. అవునవును, సో అది సరిపోతుంది. అలాగే ఆలులో కూడా మనకు కొంచెం స్టార్చ్ అది ఉంటుంది. సో అది సరిపోతుంది. అవును, మరి ఎక్కువ మళ్ళీ నీళ్ళు అది వేసినా కూడా లూజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు శుభ్రంగా బంగాళదుంప అదంతా కలిసేలా కలిపేస్తూ ఉండండి. మేమేమో ఒక చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పసుపులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే కదా. ఎందుకంటే ఏదైనా గాయాలైనప్పుడు పసుపు కొద్దిగా అద్దినట్లయితే ఆ గాయాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అంటే మంచి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. అలాగే కొద్దిగా నీళ్లు వేడి చేసుకుని అందులో పసుపు వేసుకుని వారానికి ఒకసారి తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు జలుబు, దగ్గు, తుమ్ములు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా రక్తశుద్ధి కూడా జరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఆయిల్ కూడా మనకు వేడైపోయింది. కొద్దిగా చేతికి తడి పెట్టేసుకుని సో సైజ్ అనేది మన ఇష్టం అండి. ఓకే, సో కొంచెం పల్చగా వేసుకుంటే బాగుంటాయేమో కదా, కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం పిండి కూడా మనం బరగ్గా రుబ్బుకుంటే అవి కాస్త పలుకుగా ఇట్లా తగులుతూ కరకరలాడుతూ పప్పు బాగుంటుంది. ఎందుకంటే బనానా పొటాటో ఎలాగో మనకి సాఫ్ట్ అయిపోతుంది. ఎస్, సో అంటే మనం పప్పు తీసుకున్న వాటిలో కొంచెం అలా కొంచెం బరకగా చేసుకుంటేనే బాగుంటుంది. పచ్చగా ఉంటే సో 5 లేయర్ లో ఉన్న ఆ పప్పు మనకు కొంచెం క్రంచిగా అయ్యి కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, నైస్. సో ఇవి వేగిపోతే మనకి వడలు రెడీ అండి. సో ఒకసారి వీటిని మనం టర్న్ చేసేసుకున్నాం. కొంచెం స్లో ఫైర్ లో అయితే మనకి లోపలికంతా వేగి బాగుంటుంది.
సో అంటే బంగాళదుంప మనం కొంచెం పచ్చిగా తీసుకున్నాం కదా, అవును. సో కొంచెం ఆ వేడికి అది లోపల బాగా ఫ్రై అవుతుంది. ఓకే, సో మరి టైం ఉంది కదా, కార్వింగ్ చేసేస్తారా? ఓకే, సో ఈరోజు బ్రెడ్తో చూపిస్తున్నాను. ఓకే, షార్క్ చేస్తున్నాను. షార్క్, ఓ ఓకే, సో ఇక్కడ ఇది నోరు భాగం ఓపెన్ చేసాం. ఇది టైల్ వస్తుందండి. ఓకే, ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఇది కూడా ఇలా కట్ చేస్తే ఇది టైల్ వచ్చేస్తుంది. ఓకే, టీత్ వచ్చేసి కీరాలో తీసుకుంటున్నాను. సో దీన్ని జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే, రెండు ఒకేసారి వచ్చేస్తాయి మనకి. ఓకే, కొద్దిగా సైజ్ కట్ చేస్తున్నాండి. ఈ బంగాళదుంప పైన భలే తెలుస్తున్నాయి వేగి, ఇలా మనం చీజ్ కనుక వేసుకుంటే కనిపిస్తూ ఉంటాయి కదా, అలా తరకలు తరకలుగా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఫిన్స్ లాగా కీరా ముక్కలే స్కిన్. అవి వచ్చేసి బ్లాక్ గ్రేప్ పెడుతున్నాను. ఓకే, సో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. బాగుంది, వడలు కూడా రెడీ మనకి. ఎస్ అండి, మంచి కలర్ కూడా వచ్చేసి. అవును, ఓకే. ఓకే, వడలు తినడానికి వస్తున్న షార్క్ లా ఉంది. యా ఓకే అండి, మరి వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఆలు వడలు ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. ఆలు వడలు తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బంగాళదుంప తురుము, శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు వడలు రెడీ. ఓకే అండి, మరి వెరైటీగా ఆలు వడలు వేడివేడిగా రెడీగా ఉన్నాయి. రాజు గారు, సో ఫర్ ద ఫస్ట్ టైం ఆలు కాంబినేషన్ లో వడ టేస్ట్ చూడబోతున్నాను. ఓకే, ఎందుకంటే మనం అన్ని కూడా కట్లెట్స్ ఇవి ఎక్కువగా నెంబర్ ఆఫ్ డిషెస్ చేసుకుని ఉంటాము, బట్ వడలు ఎప్పుడు మనము ట్రై చేయలేదు. ఆలుతో యా, కొంచెం వెరైటీ వడలు అన్నమాట. పైలేర్ అంతా కూడా కొంచెం క్రంచీగా, అది మనం తురుము వేసుకున్నాం కదా, ఆ తురుము అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇలా. అదంతా కూడా బాగా క్రిస్పీగా అయింది, బాగుంది. హ్యాపీగా సాస్ తో గానీ లేదంటే చట్నీతో గానీ ఎలా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఐడియా మాత్రం బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, బంగాళదుంప కాంబినేషన్ లో వడలు చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. పంచదార అలాగే యాలకులు రెండు కలిపి పొడిలాగా చేసుకుని అలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఎప్పుడైనా టీ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ టీలో కనుక ఈ పౌడర్ వేసుకుంటూ ఉన్నట్లయితే టీ మంచి సుగంధభరితంగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది.
రాజు గారు ఈ రోజు జస్ట్ మినిట్ లో ఒక మంచి వెరైటీ వడలు పరిచయం చేశారు బంగాళదుంపతో, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మేతి టొమాటో కర్రీ అంటే రెగ్యులర్ గా అందరూ చేసుకునే కాంబినేషన్, బట్ సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది అది కూడా. సో చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.